ఆయన అక్కడ అంటే నేను అక్కడికే కావాల్సి వస్తాను, దానికి ఏం లేదు, రాత్రి 10 o'clock వస్తాను ఇట్లా అన్నారు ఆయన. అనగా చెప్తే అంత ఏమో అంతా ఇదంతా తీసుకొచ్చి వేసి సిల్క్ బట్టంతా నాకు చేసినారు. లోపల సపరేట్గా ఇద్దరే మాట్లాడుతూ ఉంటారు. రవిశంకర్ అదేదో క్వశ్చన్ చేసింది, దాన్ని ఏమో విధంగా ఆన్సర్ చేసింది, నాకు అండర్స్టాండ్ కాదు. అండర్స్టాండ్ చేసింది, చేసేసి ఏం చేస్తావు అయ్యా నువ్వు పండ్లు అదృష్టం బాగుంది బిల్లింగ్ చేయగలరా మా ఇంట్లో వచ్చిన ఇట్లా సరే ఇట్లా వస్తే ఇంట్లో మేము ఓపెన్ చేసినాను, ఎక్కడ పెట్టేసిన అది ఏ భాషలో ఉంది? ఇది తమిళ్లో వస్తుంది. ఇది ఉరిమైన తమిళ్. ఇది முனிகள் சுதனான பிரச்சனைகள் ஏற்பட்டு வந்த சத்தியனத்தை நோக்கி இந்த திவ்யானுபவத்தை அடைந்து வந்த குழந்தைனுடைய அர்த்தநாரீஸ்வர தியான குரு தத்துவமாக நின்று சமாதிக்கு சென்று பிறகு பின் வந்த குழந்தை இவன். சமாதிக்கு சென்று அது அர்த்தநாரீஸ்வரா. This line separates the left and the right. Doctors are so surprised. This line is supposed to be inside, which goes all the way here, and then the left breast is that of a woman, right breast is that of a man. That is Ardhanarishvara. Not that I am Ardhanarishvara. When this kind of a thing happens, that is bound to happen. సమాధికి చెండు పిన్వంద సమాధికి పోయి వచ్చేది తిరిగి చెప్పడానికి కోసం పోయి రావడం. సమాధిలో నిలిచేయాలి, నిలిచిపోతే కనుక వచ్చేదానికి లేదు కదా. కాబట్టి అక్కడ పోయి టచ్ చేసుకుని రావడం. It's amazing. The doctors are wondering how this line is supposed to be inside. They have some the medical name inside. They are amazed how it is on outside. Yes. And then the line, I will show you, like a flower. You see all these things? Not the skin, the line. So many lines right here. It's a physical thing. So many doctors have seen this, it's impossible for us to understand. They don't put it in terms of Ardhanarishvara or any such thing. Yeah. But there is a line inside, but it's outside of your body and the skin, it's not possible to reach. Exactly. சிந்தனை பெருகிவிட வந்தனம் செய்ய சந்தனம் போல் இருக்கின்ற மனது వ్యత్యాసపట్టు వரும். చందనం పోలు మనసు మనకు ఒక రీతిగా ఉన్నా కూడా తిరిగి ఏమైపోతుందంటే ఒక తత్వాన్ని గురించి మనం ఎత్తుకున్నప్పుడు మనకు అండర్స్టాండ్ కాలేదంటే వింతగా ఉంటుంది. వింత ఏర్పడుతుందని అర్థం. వింత అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ మాదిరి ఇప్పుడు నేను అనుకున్నాను కదా అర్ధనారీశ్వరుడు ఎందుకు వస్తుంది ఇదే ఇట్లా అనుకుంటే ఏంటి ఎందుకు వస్తుంది ఇట్లా నాడిలో ఏమన్నా నాడి వీక్ అయిపోయినా అనుకోవడం అంటే దాంట్లో ఉంటే అది వింతగా అయిపోయాను అనుకున్నది. ఎందుకంటే చింతన అంటే చింత అంటే ఇప్పుడు డౌట్ వస్తుంది. డౌట్ వస్తే మనకు వింతగా కనబడుతుంది ఇది నిజమా అని. నిజమా అన్నప్పుడు అది వింతగా నిజమైన వింత అనేది మనసులో ఒకగా ఇది ఏర్పడుతుంది అన్నమాట. చందనం పోలు వైద్యు చందనం అంటే ప్యూర్ గా పెట్టుకోవాలంట. చందనం ఎప్పుడు శుద్ధంగానే ఉంటుంది అంట. చందనం పోలు మనసు వైద్యు. எந்த காலத்திலேயும் இந்த குழந்தை என் நிலத்தில் ஆரம்பத்தில் வந்தவன் ஆயிற்றல்ல ఫస్ట్ టైం మనం మీట్ చేస్తాం కదా దాన్ని ఇక్కడ చెప్తా ఉంది. எந்த ரீதிக்கும் அதற்கு தானாகவே மறைந்து போன எழுத்துகள் இதயத்தில் மையம் கொண்டதாயிற்று. తనకు తానాగவே మరైంది వந்தது. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఏదో చదువుతూ ఉన్నప్పుడు ఇదంతా మారిపోయింది కదా, బ్లాంక్ వచ్చేసింది. అప్పుడు ఆ బ్లాంక్ వచ్చినప్పుడు దీంట్లో బ్లాంక్ అయినా కూడా లోపల పోయింది అది లెటర్స్ అట్లా పోయింది ఇట్లా అంటారు. ఈ లెటర్స్ ఇదంతా వచ్చి లోపల ఎంటర్ అయింది అర్థం. ఇక్కడ ఉండలేదు
అది మనం వేరే విధంగా అనుకుంటే మేము రాకుండా పోయింది ఇట్లా మాయమైపోయిన లెటర్స్ అంతా ఆయన దీంట్లో అది ఏదో మన తత్వం ఏదో వచ్చింది అటెండ్ వస్తుంది. மறைந்து போன அதே మనం చాలా రోజుల ముందు చూసింది. மறைந்து போன எழுத்துகணங்களை ఉల్నొక్కి వర కారణమాగం కొంచెం మారిపోతుంది. చూద్దాం ఉల్నొక్కి వర ఇది మాయమైందంటే ఇక్కడ మాయమైంది కానీ అక్కడ మాయం కాలేదు. ఇట్లా అప్పుడు ఏదో కూడా ఉండేవాళ్ళు కదా రాయిస్తున్నాం. అప్పుడు అయింది తెలియకుండా పోయింది. శ్రీనివాసం వాళ్ళంతా ఉన్నది. குழந்தை நினைத்த ரீதி தன்னுடைய குழந்தை மறைந்து போகும் காலத்திலேயும் శరీర సంబంధం எனக்கு என்று ஒன்று ஒட்டி வரவில்லை என்று நினைத்தவன் ஆயிற்று. மறைந்து போன குழந்தை అంటే ఈయన సన్ను మறைந்து పోనంటే మறைந்து పోన కుழந்தை అంటే పోయినా ఆయన తీసుకుని లోపల ఎంటర్ అయితే కూడా అడ్జస్ట్ చేసుకుని దాన్ని ఇది మంది కాదు అని తీర్మానం చేస్తారు. చనిపోయిన కొడుకు మరణాన్ని అది లోపలికి వచ్చినా కూడా ఇది నాకు సంబంధం లేదు అనే పరిస్థితి తీసుకొచ్చేస్తారు. మనస్సు ఆ విధంగా తీసుకొచ్చేస్తారు. ఇట్లా Mahesh Bhatt, how I dealt with him. You see, my dead son, he died of cancer. He was only 32 years old. சிவனை நினைத்து சிவனென்று நினைத்தவன சிவனுடைய அவதாரம் உண்டு ஏற்பட்டு வந்தாலும் சிவனென்று அறியாமல் எடுத்த ராமனுடைய அவதாரத்தில் சீதையை எடுத்து சென்ற ராமனை பார்த்து சோதித்தான் அல்ல மனோதத்துவத்தை அடிபட்டு நிற்கின்றது என்று உண்மையாகவா இருக்கும் ரீதிக்கு உண்மையாக அலைந்து வந்தாலும் அதை ஒட்டி வராமல் இருப்பதென்று புரியுமல்ல. அந்த ரீதிக்கு சிவன் என்பதும் பார்வதி என்பதும் இரண்டு கணங்களும் ஒன்று சேர்ந்து சுகப்பெற்று எடுத்த ஒரு ஜன்மானுடைய பக்குவம் சிவன் என்று கூறினாலும் தாய் என்று கூறினாலும் பரிதாம்சம் ஒன்றாக நிற்கின்றது. அந்த பரிதாம்சம் இரண்டும் கூடி ஜென்மா எடுத்த இந்த குழந்தைக்கு இன்னும் ஜென்மா ஏது என்று தனக்கு தானாகவே புரிந்து கொள்ளவில்லை. మీరు ఎట్లాంటి దాన్ని మనకి కరెక్ట్ లైన్ లో ట్రాన్స్లేట్ చేసుకోండి. ఇప్పుడు శివుడు పార్వతి అనేటువంటిది శరీరాలు రెండైనా కూడా మనం ఏ విధంగానే ధ్యానం చేయాలి. తల్లిని ధ్యానం చేసినా కూడా ఒకవేళ మనం శివుని ధ్యానం చేసినా కూడా ఫలితాంశం ఒకటిగానే ఉంటుంది. అయితే ఇద్దరు చేరి ఒక జన్మ అని ఎత్తువాలంటే మనిషి జన్మ ఎత్తేనే, లేకపోతే ఇద్దరు బాగా తెలిసేదానికి లేదు. శరీరం ఒకటి ఎత్తవాలి కదా. అట్లా ఎత్తినా కూడా ఏమైపోతుందంటే ఎవరు పార్వతి ఎవరు శివుడు అని తెలియాలంటే మనం చూస్తే తెలుస్తుంది కదా, ఏం లేదు. అయితే రెండూ చేరి ఒకటిగా ఉండేటువంటి ఒక శక్తి ఒక జన్మ తీసిన శివుడు కొన్ని సందర్భాల్లో తను మరిచిపోయినట్టు తన్నే తనకే తను ఏం విధి లేకుండా పోయింది. ఆ విధంగా ఇక్కడ ఏమైపోయిందంటే తను తాను తెలుసుకుని ఉన్నాడనమాట. అయితే కొంచెం ఏమైపోయిందంటే ఇంకా మన మీద మనిషి జన్మలో ఉన్నారు ఇట్లా అంటే కొంచెం అట్లా ఇది ఒకటి ఉందంట. అవతారం దైవ అవతారం అనేది మనం క్లియర్ గా వచ్చింది. ఏం చేసుకోమంటే ఇంకా ఏం చేస్తే దాన్ని తీసుకోలేదు మైండ్ లో. మన అవతారం మనం తెలుసున్నాం, అయితే క్లియర్ గా తీసుకోలేదు. ఎలాంటి ఇంకా పనులు ఉండే అనేదాన్ని ఇక్కడ చెప్తుంది. అవతారం అనేది శివ శక్తి ఈ రెండు కలిసిన ఒక అవతారం అని తెలిసినా కూడా తెలియనట్టుగా ఆ మనసు లోపల తెలియనట్టుగా ఒకటి పెట్టింది లోపల. దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం అంతే. వేరే అది తెలిసిపోదా అంటే మనకు ఆ స్థితి మారిపోతుంది. ఆ స్థితి మారేటప్పుడు ఎన్నో సందర్భాలు వచ్చిందన్నమాట. వచ్చింది అని చెప్పింది. ఎన్నో సందర్భాలు వచ్చింది. ఆ సందర్భాలతో ఇంకా అది కూర్చోలేదు అనమాట. అంటే నేను కొన్ని ఎందుకు తెలుగులో చెప్తున్నానంటే నేను ఆ స్టైల్ గా ఇంగ్లీష్ లో చెప్పలేదు. అంటే ఈ టైంలో కొంచెం ఇట్లా ఎక్కడ మెడ్రాస్ లో ఉంటుంది. I was an international lecturer in Philosophical Society. Traveled all over the world. That was 50 years ago. And my family, they all grew up there. Madras. Adyar, we lived in Adyar, Madras Philosophical Society. From my 14th to 35,
Yeah. Yes, that was my whole base. This is how legal society. Because member again. 1956. Then I walked out by 53, finished with everything. With Jack Timothy, with my family, everything by 60 finished. Haven't it? Correct. Listen. నాదముని వచ్చింది. What is that he is talking about? Shiva Shakti, though it took birth with the full force, it is something is still blocking the total understanding or manifestation of that. For who? For this guy? For this guy. Yes. It is purposely, it is keeping in that kind of a difference. It is, అదేనా? అదే కరెక్ట్. అది వచ్చి పూర్ణమైపోయాయంటే మనకు లేదు ఇక. If it is total, then you don't exist for us. Yeah. It won't be existing. So there is something it is still keeping so that it doesn't reach the total thing, total perfection. That is itself is limiting its own power, so that it won't, so that it could be of some use there. சக்தியற்ற மனிதனுக்கு கடந்த காலத்தில் நான் என்றால் என்னவென்று கூறிய ஒரு தத்துவம் உண்டு. நான் என்றால் என்ன அது, நீ என்றால் உண்மை இது, நான் என்றால் நாசனமாகும், நீ என்றால் நிற்கும் அது, நான் உன்கூட சேர நாசனமாவது என்ன என்று ஒரு தத்துவத்தை பெற்று குறிப்பிட்டதாயிற்றல்ல. நான் என்று என்ன என்று கேட்பதற்கு ஒரு கேள்வி என்பது சுட்டிவிடும் நான் என்ற அனுபவத்தை. అదేం చేస్తాను, నాన్ అంటారు ఎన్న ఇది లాస్ట్ టైం అని చెప్పింది అనమాట. నేను అంటే ఏమి, నువ్వు అంటే నిజం, నేను అంటే నాశనం అవుతుంది, నువ్వు అంటే నిలుస్తుంది, బట్ నేను నీ కూడా చేస్తే నాశనం అయ్యేది ఏది అని ఒక క్వశ్చన్ వచ్చింది కదా. వస్తుంది. இந்த ரீதி பரிகரித்து வந்த தத்துவத்தை பற்றி கேட்க இந்த குழந்தை கூறினான் அல்ல, நான் என்பது நாசனமாகும். சோமா, நான் என்பது நாசனமாகும் என்பது கூறுவார்கள். நான் உன்கூட சேர నాశనమావది ఒండ్రుమిల్ల என்று కూరినాన్ அல்ல குழந்தை. ఇప్పుడు చెప్తా ఉంది ఏమంటే నేను నీకు కూడా చేస్తే నాశనం అయ్యింది అంటే అందరూ వచ్చింది, నేను అనేది నాశనం అవుతుంది అని చెప్పినారు. ఏం చెప్తాం, చేస్తే నాశనం అయ్యేది ఏముంది ఇక్కడ, అదే కరెక్ట్ అంటాం. నేను నీ కూడా చేస్తే నాశనం అయితే లేదు, దట్ ఈస్ కరెక్ట్ అంటాం. నేను నీతో చేస్తే ఏమి అంటే క్వశ్చన్ అడిగితే నేను అనేది నాశనం అయిపోతుంది వీళ్ళు చెప్తారు. నేను నాశనం అయ్యాక నేను వచ్చింది ఇప్పుడు, కాబట్టి నేను నీ కూడా చేస్తే నాశనం అయ్యేది ఏమి లేదు, నేను నువ్వు అయిపోతాము. అదే ఇక్కడ ఈయన చెప్పిన ఇదే కరెక్ట్ అని చెప్తా ఉంది. కొందరు బోధులు అడుగుతారు కదా, అడిగేదానికి తెలియదు కదా, అందుకే చెప్తా ఉంది ఇక్కడ. నేను నీతో చేస్తే పూర్తి నాశనం అయిపోతుంది ఆ నేను అనేది అని చెప్తారు అందరూ. కానీ అది కాదు, నేను నీతో కలిసిపోయినప్పుడు నాశనం అనేది ఇక్కడ ఏముంది, ఒకటైపోతుంది కదా అంతా. అది మీరు చెప్పడం ఇక్కడ చెప్తా ఉంది, అందరూ చెప్తున్నారు, ఈ బిడ్డ చెప్తున్నాడు, అది చూడు అట్లా చెప్పాలి చెప్తా ఉంది అనేది. మీరు చెప్తున్నది నాశనం అయ్యేది అక్కడ ఏమీ లేదు, అదే కరెక్ట్ అనేది మీరు చెప్తున్నది నిజము అని చెప్తున్నది. నేను అనేది నాశనం అయ్యే పరిస్థితుల్లో ఆయన నుంచి వచ్చిందే కదా నేను, కాబట్టి ఆయనతో చేరంటే కలిసిపోతుంది అర్థం. అప్పుడు లేదు. இந்த தத்துவத்தை பெற்று குழந்தைக்கு ஏற்படுத்திக் கொள்ள காரணம், ஆரம்பத்தில் பார்க்கின்ற போது இந்த குழந்தைக்கு நான் கூறுவதற்கு என்ன உண்டு என்று கூறினேன். మీతో ఫస్ట్ కలిసినప్పుడు వీరికి నేనేం చెప్పేది, ఏముంది చెప్పేదానికి చెప్పిందంట. ఆరంభంలో ఫస్ట్ బిగినింగ్ లో చెప్పేదానికి ఏముంది చెప్పిందా, చెప్పింది. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది. இந்த ரீதி பரிகரித்து வந்தாலும் வழிகள் என்பது நேர்முகமாக போனால் வக்கரகதி என்பது இல்லாமல் போக, வக்கர தத்துவமான பிரச்சனைகள் போல నేర్ముఖமாக இருக்கப்பட்டவனுக்கு ఎదற்கு వక్రంగా వేసేటువంటి ప్రశ్నలు నేరుగా పోయే వాళ్ళు పనిచేసేలా.
వక్రంగా పోయేవాడికి పనిచేస్తుంది. ఇక్కడ నేరుగానే పోతా ఉంది. అయితే ముందు సర్కమ్స్టెన్స్ వక్రం కావచ్చు, లేదని కాదు, నేరుగా పోతా ఉన్నట్టు ప్రశ్న వక్రతత్వమైనటువంటి ప్రశ్నలు వేస్తే కూడా అది వచ్చి మనం వక్రం చేయని పరిస్థితిలో ఉంటుంది. అట్మే మనకు రూట్ లో ఉంటుంది. ఎందుకో భగవంతుడు పంపించిన వచ్చేసిన నామం మనం చేయవలసింది ఇది, మనం స్ట్రైట్ గా ఉండవలసింది. అదే చెప్తా ఉన్నాను. అది చెప్తాను. తత్వం ఎన్న కొడందెక్కి పురియం తెలుస్తుంది లేదంటే ఉంది ఇక్కడ. తత్వం ఎన్న కొడందెక్కి పురియం మన లోపల అర్థం చేసుకుంటారు. చెప్తా ఉంది కోర్స్. తత్వం అంటే essence of what? ఇదే ఇప్పుడు చెప్పిన essence of this. Yes, you understand? ఇప్పుడు ఈ సందర్భంలో ఏ సంభాషణ జరిగిందో దాని తత్వం ఏమిటి అని తెలుసుంటుంది. ఆయన తెలుసుకుంటారు. ఆయనకే తెలుసు. తెలుసు. அர்த்தம் సంభాషణ. பக்குவமாக நினைத்து வந்த ஒரு சோதனை உண்டல்ல, அந்த சோதனைக்கு ஆளாகி இவன் ஆங்கில மகாநாட்டில் ஆங்கில மகாநாட்டில் தான் இழுத்து வந்து ஒரு காலத்தில் கையை தூக்கி திருவாக அலைந்து வந்தது உண்டல்ல. అలైంది వందలు ఆంగ్ల ఇంగ్లీష్ దేశంలో లండన్ ఇదేదో ఉంటుంది. ఇది అక్కడ ఉగాది కాలం మీరు చేయి తూకేస్తారంట స్ట్రీట్లో. అట్లా ఫలితం వచ్చిందంట. ఆంధ్రదేశంలో గొప్ప మహిమ, గొప్ప కీర్తి వచ్చింది. ఈయన చేయి తూకి ఏమీ లేకుండా కూడా పోయి స్ట్రీట్ వెళ్ళిపోయినట్టు. అట్లా లండన్ అట్లా ఆ వయసులో చేతుల్లో ఏమీ లేకుండా చిల్లి గంట కూడా లేకుండా హెడ్ లేదు, బుర్ర లేదు. మై హెడ్ వాజ్ మిస్సింగ్. I did not know where that head is, where the thoughts were. Not that I did not know how to. అట్లాంటి దేశంలో చిల్లి గవ లేకుండా That's amazing, எந்த காரணத்தை நோக்கினாலும் இந்த குழந்தைக்கு எல்லாம் ஒரு விபரீதம் கொண்ட அனுபவத்தை உண்டாக்கி கொள்ள அவன் செய்து கொண்டதாகும். వాళ్ళ ఇట్లా పని చేసుకున్నారు, ఒక అనుభవం కావాలని అర్థం. ఈ స్థితిని వాళ్ళంటే వాళ్ళ తెప్పించుకుని ఒక అనుభవం చేసుకున్నారంట. వాళ్ళే ఏదో ఒక అనుభవం రావాలని. Not with any help. Not with external conditions, because you voluntarily allowed himself to be. చేసుకోవాలని లోపల చేసుకుని తిరిగి దాని అనుభవాన్ని పొందేదానికోసం. There was no reason for me to live that kind of a life. అదే చింతన పెరిగి కూడా కారణమా. At that time you could go and get some 3.5 pounds free. But you didn't do that. I didn't even want to do that. But this is interesting. சிந்தனை பெருகி விட காரணமாகாமல் இந்த குழந்தைக்கு ஒன்று உண்டு. நான் ஏற்கனவே கூறிய ரீதியில் கூறுவான், கூறிக்கொண்டே இருப்பான், வாக்கில் உபதேசம் என்று. அந்த வாக்கில் உபதேசம் நின்று நேத்தத்தில் உபதேசம் படும் కాలం என்று నెరింగి వంద కాలమాయిట్టు. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారు, అది ఉపదేశం అన్నమాట. చెప్పకుండా కంటి చూపులోనే ఉపదేశం చేసే కాలమే అది. ఆ కాలం ఉంది ఇక్కడ. కంటి చూపులోనే ఉపదేశం ఆరంభం అయిపోయింది అనుకుంటాను. దాన్ని వినే లేదు, చూపులోనే ఇది ఏమన్నా ఇట్లా చూస్తూ ఉంటే వాడికి అంటే ఇది రమణ మహర్షి చూపులో దాన్ని చేస్తాం. అవునట. ఆ టైం రాబోతుందనే లేక వచ్చింది? ఆ టైం వచ్చింది. நெருங்கியது. பிரஜ்வலித்து வரும் இந்த బాలకుడికి చిత్రమాదం கொண்டு. చిత్రమాదం చైత్ర మాసం వస్తుంది, ఏప్రిల్ మే. అది ప్రజ్వలిత్తు వరం. ప్రజ్వలం అంటే అర్థం అందరికి తెలిసిన బ్లూమింగ్ అన్నారు కదా. బ్లూమ్స్. இந்த ரீதி பரிகணித்து வந்த தத்துவம் ஏப்ரல் அண்ட் மே. ஏப்ரல் விருதி பரிகணித்து வந்த தத்துவம் ஏற்படுகின்ற காலத்தில் வாழ்க்கையில் கால் வைத்தால் யோகம் அந்த இடத்துக்கு. ఈయన పోయి ఎక్కడ అడుగు పెడితే అక్కడ యోగమే. ఈయనకు యోగం లేకపోతే పోనీ, ఈయన అడుగు పెడితే అక్కడ యోగం అన్నమాట. ఎదற்கு இந்த நாடகத்தில் நாடகத்தை பிரஜ்வலித்து அவன்
ஒருவருக்கு உபதேசம் செய்கின்ற அவன் நெருங்கி இருக்கின்றான் அல்ல. சினிமா டைரக்டர் என்றாரு உபதேசம் செய்து நாடகம். அவன் எந்த மூலகமாக மேல் நோக்கி வந்தான்? இந்த குழந்தை కాలు வைத்ததா? మహేష్ బట్టే ఉంటుంది. మహేష్ బట్టే ఉంటుంది. ఫిలిం డైరెక్టర్ ఎవరి సహాయంతో అంత యోగం వచ్చింది ఆయనకి అంత గొప్పవాడైనాడు. అదే మీరు కాలు పెట్టిన దానికి వచ్చండి. మీరు కాలు పెడితే యోగం వస్తుంది వాళ్ళకు. అయితే మీకు యోగం రాకపోయినా వాళ్ళకి యోగం వచ్చింది. அடுத்த ரீதியாக மேல் நோக்கு பேசும் மலேசியா ఫిలిం డైరెక్టర్ అనే ఏమిచ్చానికి అది ఉద్దేశం నాటకం యాక్ట్ చేసేదాన్ని చెప్పేసింది. తనకు తాను புரிந்து வந்த தத்துவமாய் இருந்து తెలిసిన விஷயமே இருந்தா அடுத்த ரீதியாக மனுஷ்ய வாக்கிய விமான வரஸ்திதம் గరుడ రత్నం నిభం నిధినాయకం శివ శకం மகுடாதி விபூஷிதம் வரகதம் தனதம் பஜே துந்திலம். இதற்கு பணமொழி தத்துவம் என்னவென்று கேட்க, சிவனுக்கு குபேரன் నిరింగియ నన్మన్. శివునికి కుబేరుడు చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట. నిరింగియ నన్మన్. குபேரனை தியானித்தால் வராது ஐஸ்வர்யம், சிவனை தியானித்தால் வரும். அந்த சிவன் மயானத்தில் சுற்றி கொண்டு இருக்கின்றான். శివుడు శ్మశానంలో తిరుగుకుని బూడిద పూసుకుని తిరుగుతూ ఉన్నాడు. కుబేరుడు శివుణ్ణి ధ్యానం చేస్తే కుబేరుడు అనుగ్రహం చేస్తాడు, కుబేరుని ధ్యానం చేస్తే అనుగ్రహం చేసేలా. శివుని చేస్తే అంత బెస్ట్ ఫ్రెండ్ అంట. అయితే అంత బెస్ట్ ఫ్రెండ్ గా ఉండి ఎక్కడ తిరుగుతుంది? ఇక్కడే తిరుగుతూ ఉంటా. అందరికీ చేసేకుంటే కూడా ఈయన మాత్రం ఇట్లా తిరుగుతూ ఉంటాను. శ్మశానంలో తిరుగుతూ ఉన్నట్టుగానే అండి. మనకు పెద్ద అదృష్టాన్ని కోరలే, ఇంకోరు అదృష్టం వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఈయన వల్ల తగ్గే వాళ్ళకి వస్తుంది. లేదు ఆయనకైతే శివుడు శ్మశానంలో విభూతి పూసుకుని తిరుగుతూ ఉంటాడంట. అంతే కోరిన వాళ్ళకి ఇచ్చేస్తారు కానీ ఆయనకి లేదన్నమాట. అది ఎంత శివుణ్ణి ధ్యానిస్తే కుబేరుడు ఇస్తాడు. కుబేరుడే ధ్యానం చేస్తే ఈడు శివుని ధ్యానం చేస్తే అంత ఇస్తాడు. అయితే శివునికి ఎట్లుంది అంటే ఆయన శ్మశానంలో బూడిద పూసుకుని తిరుగుతున్నాడు. ఆయనకేమో కుబేరుడు ఫ్రెండ్షిప్ గా ఉన్నా అంటే కోటీశ్వరుడు ఫ్రెండ్షిప్ గా ఉన్నా ఇది అనే పరిస్థితి పోతున్నారు. అది చేయలేదు మొత్తం. ఇది ఎల్లాం వేడుక అల్ల. నేను వేడుక తమాషా చెప్తా ఉన్నానప్పా అంటుంది దేవి. ఇంత ఫన్ నేను చెప్తా ఉన్నాను, తీసుకోండి అంతే. தத்துவார்த்தமாக நினைத்து கூடிவர பக்குவமடைந்த வேதாந்த கணங்களை பெற்று கூறுவதும் போவதும் என்று நாம் பரிகணித்து வர காரணமாகாது. என்னால் வெளியிட்டு வந்த குழந்தைகளுக்கு வினோதமாக இருக்கின்ற கீதை என்பது வெளியிட காரணமாக நிற்கின்றது. அந்த காரணம் இந்த குழந்தையினுடைய பிரதிபிம்பத்தை போட்டு செய்ய కారణం. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే ఒక గీత అని ఒకటి చెప్పింది. దీనికి ఇంగ్లీష్ లో ఏం పేరు పెట్టినామంటే చెప్పిందే పెట్టినాం. గీతా వినోదం ఫర్ చిల్డ్రన్ నేమ్ పెట్టినాం. దాన్ని పెడితే అది కొంచెం వినపడదు రావాలంటే కొన్నింత రాసి పెట్టుకున్నాం అనమాట. కొన్నింత వచ్చింది. ఇంకా ఏమేమి నేను ఇస్తుంటా రాసి ఈయన ప్రతిబింబాన్ని వేసి అంత వేయంతో మీరు రాసే గీతలోనా గీత ఫోటోలు వేసి దాని బయట దేవి ఈయనకు గీతా వినోదం ఫర్ చిల్డ్రన్ చెప్తోంది. మీరు అది రాస్తున్నారు భగవద్గీత ఫర్ చిల్డ్రన్. దాంట్లో మీ ఫోటో పెట్టమని చెప్పింది. ఇప్పుడు మొదలు మీ ఫోటోలు పెట్టమని చేయమని చెప్తా ఉంది. అంటే మీరు రాస్తున్న భగవద్గీత చెప్పిస్తోంది ఆమె అమ్మ. భగవద్గీత గీతా వినోదం అని ఆయన ఈయన ప్రతిబింబాన్ని పెట్టి చేయంటే ఇంతవరకు నాకు రాలే మైండ్లో. ఎవరితో ఒకటి వేస్తామని ఎవరికి అనుకుంటే చిన్న గీత వేస్తామా లేకపోతే వచ్చింది వీరిది వేస్తామా ఇట్లా అనుకుంటాం. క్లియర్ అయిపోయారు. ఇంకా ఈయన ఇస్తారులేండి ఫోటోలు, మంచి ఫోటోలు ఈయన దగ్గర సెలెక్టెడ్. சிறியவருக்கும் பெரியவர்களுக்கும் தத்துவமாக நிற்கின்றதை பெற்று நான் போடுகின்ற சில ரகசிய தத்துவங்களை பெற்று இந்த குழந்தை பிறகு கூறுவான். నేను ఏమన్నా అక్కడ రాస్తే దాంట్లో ఏమన్నా అర్థం కాలేదు ఈయన చెప్పే పరిస్థితికి వస్తుంది అంటారు. అందుకని బొమ్మలు ఉంటారా ఏంటి
ఈయన రాసినది దేవి గీత చెప్తోంది, ఈయన రాస్తారు అది. దాంట్లో ఇఫ్ యూ డజంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. Oh my God. అది ఏమన్నా వస్తే కొంచెం ఆయన అడిగి తెలుసుకుని వెనక రాయి ఉంటుంది నన్ను అట్లా చేస్తాం రెడీ. నా ఫోటో కూడా పెట్టాలి. మీ ఫోటో ఏమని చెప్పింది. இவன் எழுதுகின்ற ஒவ்வொரு விளம்பரத்தை பெற்று நாவாய் இழுத்து வைத்த ఇష్టమిల్లై அவன் ఎవనాவது ఉపయోగిస్తూ వల్ల తీర్మానం అది. ఇప్పుడు ఈయన పుస్తకం మీరు పుస్తకం రాస్తే మీరు మీకు అంకితంలే, అంకితం అంటే నేను ఇచ్చినానులే, ఎలా అంటే ఎవరైనా దాన్ని ఉపయోగించి నీ పేరు వేసుకోవాలి ఇస్తారు ఖచ్చితంగా. అట్లా అనే పరిస్థితి అంకితం లేకుండా ఎవరో బోరా సంఖ్య మంది బోరా ఎట్లా అన్న కారణం న్యాయమెంతో వెనక్క అది నమ్మదల్లే మంది కాదు. అది లోపల నుంచి వచ్చినటువంటి ఐడియాస్ మంది కాదు. వాడి ఇచ్చి ఎక్కడో వచ్చింది ఒక శక్తి నుంచి. కానీ ఎవరు పెట్టుకుంటే అందరికి పొదుగుదనే వచ్చేస్తుంది మైండ్ లో. అవునా? వారి బుక్స్ ఏవి కాపీరైట్ లేదండి. నో కాపీరైట్. No copyright. Anybody can use, anybody can make that his own. యూ కెన్ క్లెయిమ్ ఆథర్షిప్ అని కూడా రాసేశారు. ఎనీబడి కెన్ క్లెయిమ్ ఆథర్షిప్ వితౌట్ హీస్ పర్మిషన్ ఆర్ నాలెడ్జ్. No permission is necessary. అది ఇదైపోయిందంతా. ఏం కావాలి ఇంకా మంది కావాల్సింది ఏముంది? మళ్ళీ இந்த சட்டகாலத்தை நோக்கி What he says. இந்த சட்டகாலத்தை நோக்கி குழந்தைக்கும் என்ன இந்த ரீதி வந்ததாகும் என்று நினைப்பதும் உண்டு. உண்மைகளை மறைத்து வைக்க, உத்தேஜனப்படுத்த வைக்க பேசுவது இருந்தாலும் உண்மைகளை మறைக்க ఇలాగా. కొన్ని సందర్భాల్లో నిజం అనేది మాట్లాడతాము, కొన్ని సందర్భాలు ఉత్తేజనానికి ఒక నిజం ఎత్తి చెప్పేదంట. ఆహా మనం ఇంత మంచి వాళ్ళు అంటే వాళ్ళు మంచివాడు అయిపోతాయంట. అట్లా ఉత్తేజనానికి కొన్ని వస్తుంది. ఇట్లా మహాతత్వంలో కొన్ని ఉత్తేజనాలు వస్తుంది, కొన్ని నిజాలు చెప్పాలా, కొన్ని ఖండించినట్టుగానే రావాలా. దీనంతా స్మూత్ గా రావాలంటే ఏం చేసేది అంటే అన్నీ స్మూత్ గా వచ్చి దీనికి తొందర రాకూడదు, దానికి తొందర రాకూడదు. అందుకే అండర్స్టాండ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో రావాలా అనేటువంటిది ఉంటుంది గీతా వినోదం అని. ఈ గీతా వినోదం అనే దానికి కొన్ని సందర్భాల్లో మీరు అడుక్కోవచ్చు అని చెప్తుంది. కొన్ని సందర్భాల్లో అండర్స్టాండ్ అయ్యేదంటే చెప్పుకోవాలి. ఇట్లా ఒன்று கூறுகின்றேன் ఒకటి చెప్తుందంటాను. கஷ்டங்கள் வரும், இஷ்டம் போல் நடக்கும், வருவது எல்லாம் என்ன அது பூர்வ அர்ஜிதத்தினால் வருமோ அல்லது நாம் செய்கின்ற தொழில் உண்டல்ல அதை அனுசரித்து பலம் ஏற்படுமோ அல்லது சுவாமியால் ஏற்படுமோ என்ற குழந்தைகளுக்கு ஏற்படும் யோசனைகளுக்கு சிறியதாக கூறியதாயிற்று. என்ன புரியுமோ సపోజ్ என்ன புரியுமో ఏమంటే ఇప్పుడు మనం ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం కదా, మనం చేసేటువంటి ఓవర్ కృషి ఉంది, దీనికి ఒక ఫలం ఉంది. వాళ్ళు ఏం చేస్తారు కర్మటకులు, మనం చేసిన దానికిదే ఫలము కానీ ఊరికి దేవుడు చెప్పి పూర్వార్థం కూర్చోవద్దని అంటారంట వాళ్ళు. అయితే భక్తులు ఏం చేస్తారంటే అవనంటూ అనము మసియాలి అంటే భగవంతుడు భక్తి దాని నుంచినే జరుగుతుంది కాబట్టి భగవంతుడి నుంచి జరిగేదంటారు. ఊరికే కూర్చోంటే జరుగుతుందని వీళ్ళు పని చేసే వాళ్ళు చెప్తారంట. ఇది వద్దు అది వద్దు అన్నీ ఉండవలసిందే, ఆ పూర్వార్జితం ఎప్పుడు వస్తే అందుకని ధ్యానం రావాలా అని అడుగుతారు. ఈ మూడింట్లో ఇది నిజం అడుగుతారంట బిడ్డలు, ఈ మూడింట్లో ఇది నిజం అని అడుగుతారంట. ఇట్లా దానికంటే ఆన్సర్ చేస్తుంది దేవి. కర్మ మార్గము, భక్తి మార్గం, భక్తి మార్గము, భక్తి మార్గం నుంచినే ఉంది అంతా. వాళ్ళు చెప్తారు ఇది క్వశ్చన్ బిడ్డలు అడుగుతారంట. కర్మ మార్గం అది కావాలి, అది మంచిదా? కర్మ మార్గమా, భక్తి మార్గమా? భక్తి మార్గమా, దేవుడే గమ్మును కూర్చుంటామా మనము, లేకపోతే దాని నుంచినే భగవంతుడి నుంచినే అంతా జరుగుతుందా, లేకపోతే మనం చేసే కృషి నుంచినే మనకు ఫలం కలుగుతుందా, లేకపోతే పూర్వార్జితం వస్తుంది అది దాని నుంచి కలుగుతుంది. ఈ మూడు ఇది నిజమో అని అడుగుతారంట బిడ్డలు. அறியாத குழந்தைகள் இதற்கெல்லாம் கூற வேண்டும். பிறகு சிறியது கூறுவார்கள், மரத்தில் பீஜம் என்பது ஆரம்பம் அல்லது மரம் ஆரம்பம் என்று கேட்கிறார்கள் அறியாத குழந்தைகள். చెట్టు బీజమా ముందు బీజమా అని అడుగుతారు కదా, బీజం ఉందా చెట్టు 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 ముందా? இந்த ரீதி ஆயிரக்கணக்கான பிரச்சனைகளுடைய தத்துவத்தை கூறுவது. ஒருவன் கேட்கின்றான் பகவானை பார்க்காமல் అనుభవిத்து ఆనంద బాష్పతి కొట్టువది ఎన్న భగవంతుడు చూడుకుండానే భక్తులు అంటే కంట్లో ఆనంద బాష్పాలు వేస్తారు. అయితే భగవంతుడు చూడలేదు కదా వాళ్ళు, వీళ్ళు ఎట్లా వేస్తారు ఆనంద బాష్పం అనే దానికి వాళ్ళు అడుగుతారంట బిడ్డలు. ఇది ఎல்லாம் தட்டம் குருடனிடத்தில் ஒரு கற்கண்டெடுத்து வாயில் வைக்க அவன் இனிக்கும் என்று கேட்டால் பார்க்காத இனிக்கும் எந்த ரீதி என்று கேட்பதுண்டு.
ఇప్పుడు ఎట్లా అంటే అనుభవిస్తారంటే భగవంతుడు చూడకుండా వీళ్ళు అనుభవిస్తారంటే ఎట్లా అంటే అది ఉన్నే వద్దప్ప అంటే బిడ్డలకు తెలిసేట్లు ఒక కల్కంట ఉంది. కల్కంట తీసుకుని గుడ్డివాన్ నోట్లో వేస్తుంటే వాడు తీపుగా ఉందంటే చూడకుండా ఎట్లా నీకు తీపి తెలుసుకుని అడిగినట్టుగా ఉంది అవి ప్రశ్నలు. అనుభవం. இந்த எதிர்நிற்கின்ற அவதார புருஷன் உண்டல்ல, அவதார புருஷன் அவதாரம் அவனுக்கு அவன் இன்னும் புரிந்து கொள்ளாமல் மத்தியத்தில் ஏற்படும் ఈ స్వరూపం దైవస్వరూపం ఇదిలో ఉన్నారు అవతార పురుషుడు. ఆయన కొన్ని సందర్భాల్లోనే ఇంకా వచ్చి ఆయన అవతార పురుషుడు చెప్పుకోలేకుండా ఉంది అన్నమాట. ఇంకా అంటే చెప్పుకోడు ఆయన ఆ లోపలతో తెలుస్తూ పోతూ ఉంటుంది అక్కడ ఇట్లా. ஒரு ஜோதி அவன் சிவஸ்வரூபம். காலையில் கிரணங்கள் வருமல்ல அனுகிரகத்தை செய்யும் நமக்கு, மாலையில் அனுகிரகம் செய்யும் கிரணங்கள் பாவத்தை தூக்கி செல்லும். இந்த சி என்பது காலையில், வா என்பது మాలిల్. తెల్లవారి వచ్చే కిరణాలు మన అనుగ్రహం చేస్తుందంట, సాయంత్రం వచ్చే కిరణాలు అది పాపాన్ని ఎత్తుకుపోతుందంట. రెండు అనుగ్రహం దాని. అక్కడ సి, ఇక్కడ వా, శివ ఈ మధ్యలో మనం ఉన్నామంటే అప్పుడు శివుని యొక్క స్వరూపమే ఆయన అనేది అక్కడ చెప్తున్నారు. అది కొంచెం ఇదిగా ఉంది, స్ట్రిక్ట్ గా. తెల్లవారి ఉదయం వచ్చినప్పుడు ఆ కాంతి సి, అవును సి, ఇది వా వస్తుంది. సి అనేది వచ్చింది మనకేం చేస్తుందంటే అనుగ్రహం చేస్తుందంట. తిరిగి సాయంత్రం వచ్చే కిరణాలు పాపాన్ని ఎత్తుకుపోతుందంట. వాళ్ళ పాపాన్ని నమస్కారం చేస్తే పాపాన్ని ఎత్తుకుపోతేనే అనుగ్రహం. ఇది రెండు అనుగ్రహమే కదా, ఏముంది ఇచ్చినా తీసుకున్నా ఒకటే కదా. இந்த அவதார புருஷனுடைய கண்களில் அது உண்டு. ఈ పురుషుని కంట్లో అది ఉంది అనుగ్రహం. చూసుకుంటే అనుగ్రహం అయిపోతుంది. காலையில் மாலையில் வேண்டாம், எந்த காலத்திலேயும் உண்டு. శివుడు కాలేయం మాల చెప్తేనే ఈయనకు ఎప్పటికీ ఉంది చూస్తే అన్నమాట. చెప్పండి సార్. శివాలో సి అనేది శివుడు ఈ అనుగ్రహం వస్తుంది పొద్దున్నే అని చెప్పాము. కానీ ఈయన దృష్టిలో రాత్రిళ్ళు పొగలు ఎప్పుడు ఆ శివతత్వం ఉంది. ఎప్పుడు ఉంటుందా? సదా, ఎప్పుడు సదా ఉంటుంది అర్థం. తెల్లవారి సాయంత్రం కిరణాలు లేదు. ఎందుకంటే ఇట్లా చూస్తే ఏమవుతుంది, ఆ కిరణాలు వస్తున్నాయి. ఇది మనకు కిరణాలు తెలిసేది కష్టం కదా. అనుగ్రహంలో చూసినట్టు అనుగ్రహంగా అప్పుడే అంతే వదులుకో అటువంటిదంతా ఉంటుంది. అయితే అనుగ్రహంగా చూసే పరిస్థితికి ప్రజలు నడుచుకోవాలా. ఇది ఎல்லாம் தத்வார்த்தமாகும். శరీరం என்ன, దోషం என்ன, பிறகு நடப்பது என்ன, எல்லாம் மாறுதல் ஏற்கின்ற ஆதிக்கு சமமானால் சமாதி. ஆதிக்கு சமமானால் சமாதி. இந்த சம ஆதி என்பது ஆதிக்கு செல்ல காரணமாகும். ஆதியிலும் தற்காலித காலத்திலேயும் ஒன்றாக இருக்கும் தத்துவம் ஏற்பட்டு விட்டது. என்றைக்கும் இந்த బాలకనుக்கு நெருங்கி அவர்கள் అంటే బంధువులు అర్థం. ఇక్కడ శాస్త్రం ఎல்லாம் పెరటి విట్టాల్. శాస్త్రం నెరిగే ఎవరో అస్ట్రాలజీస్ ఉన్నారు మన వాళ్ళు, మన క్లోజ్ గా ఉండేవాళ్ళు ఎవరో అస్ట్రాలజీస్ ఎవరో ఉన్నారు. నెరింగి అవர்கள் ఆయన అల్లుడు చాలా గొప్ప ఎస్ట్రాలజర్. పెద్ద అల్లుడు, పెద్ద కూతురి భర్త వెరీ ఫేమస్ ఎస్ట్రాలజర్. హైదరాబాద్ లో ఉంటాడు. రిటైర్డ్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, వెరీ గుడ్ ఎస్ట్రాలజీ. మహేష్ యోగి అలా సొసైటీ ఎంత ఉంటుంది, ఆయన పిలిపించినారు ఆమ్స్టర్డామ్కి. They called him all over Europe and America to lecture on the subject. అది కరెక్టే. జగీర్ బంధు పుస్తకాలు பெரட்டி விட தத்துவமாக நின்றாலும் இந்த பாலகனுடைய தத்துவத்தை எடுத்து வைத்த వేడుకயாக నిற்கின்றது. ఈ జోషి సమాజ్గా చెప్పొచ్చినా కానీ అయితే ఒరిజినల్ గా జోషి చెప్పేది కష్టం. ఎంత వేడుక అది నీలైనది. సొంతంలోనే ఉన్నారు, దండిగా అస్ట్రాలజీలు ఉన్నారు సొంతం ఆయన. అయితే పెరటి విడ కాలం అన్ని చూసే ఇచ్చిన అయితే కొంచెం కష్టమే చెప్పేది జోషి. అంటే ఏదో కులాసాగా చెప్పుకోవచ్చు కానీ మనం నిజతత్వాన్ని చెప్పేది కష్టమైపోతుంది. వేడుక కరెక్ట్ గా వచ్చింది. వేడుక பக்குவமில்லை என்று நினைத்தால் தேவி தூக்கி பேசும் என்று நினைக்க கூடாது.
ఏమో దేవి ఈయన తూకి మాట్లాడుతుందని అనుకోవద్దండా అంటూ డోంట్ థింక్ ఈజ్ ప్రైజింగ్ అంటే దేవి ప్రైజ్ చేస్తోంది నమ్మద్దంటే మీరు. దాంట్లో ఉంది తత్వం, నిజమైన తత్వం ఉంది. ఆవిడ ప్రైజ్ చేయట్లేదు. అదే ముఖప్రీతి మాటలు కాదు ఇది. అది ముఖప్రీతి మాటలు కాదు, ముఖప్రీతి కాదు. நாதமுனி என்றிருக்கும் தத்துவார்த்தமாக இருக்கும் ஜோதிஷ் சாஸ்திரம் என்பதை பற்றி நினைத்த அவர்களுக்கு ஒரு கேள்வி உண்டு. ஜோதிக்கு சாஸ்திரம் அல்லது சாஸ்திரத்துக்கு ஜோதியா என்று நினைக்கிறோம். జ్యోతిష్ శాస్త్రం అంటే శాస్త్రానికి జ్యోత్యా లేకపోతే జ్యోతికి ఒక శాస్త్రం ఉందా? అది ఏదంటుంది ఇది చెప్తారు ఇక్కడ. అది అట్లా క్వశ్చన్ చేసుకోండి. అట్లా జ్యోతిష్ శాస్త్రం ఉండు, జ్యోతికి శాస్త్రం ఇవనకు తెలియదు. జ్యోతిష్ శాస్త్రం వాళ్ళకి తెలుసు. అయితే శాస్త్రం ఇది జ్యోతిష్ శాస్త్రం, శాస్త్రానికి ఒక జ్యోతి ఉంది అని చెప్పి వీరికి తెలుసు ఉంటాం. ఎవరికి తెలియదు శాస్త్రానికి ఒక జ్యోతి ఉంది, ఎవరికి తెలియదు. జ్యోతిயை கண்டுபிடிக்க శాస్త్రం వేరు. శాస్త్రానికి ఒక జ్యోతి ఉందని మీకు తెలుసుగా. జ్యోతి శాస్త్రం, శాస్త్రానికి జ్యోతి అని ముందర అన్నది. ఆ తర్వాత చెప్పింది శాస్త్రానికి ఒక జ్యోతి ఉందని వారికి తెలుసు. జ్యోతి అంటే ఒక వెలుగు, ఒక తత్వము, దానిలో వెలుగు తత్వం, శక్తి 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 శక్తి. எல்லாம் சாஸ்திரமும் ஜோதியை கண்டுபிடிக்க சென்றால் அதுதான் உண்மையான జ్యోతిష్ శాస్త్రం. ఆత్మను తెలుసుకునేది అంతే, వేరేంలే. ఒక జ్యోతి ఉంది అని తెలుసుకునే శాస్త్రం అంతా పోలే కానీ శాస్త్రాన్ని తెలుసుకునే జ్యోతిష్ శాస్త్రం అయిపోయింది. అది కాదు. జ్యోతిని తెలుసుకునే ఇంకొక శాస్త్రం ఉంది. ఇదే జ్యోతి, ఆత్మతత్వం తెలుసుకున్నా అదే జ్యోతిష్ శాస్త్రం, నిజమైన జ్యోతిష్ శాస్త్రం. వీరికి తెలిసింది, వీరికి తెలిసింది అదే అని అర్థం. మీకు తెలిసింది అది ఆత్మవిద్య. ఆత్మవిద్య అదే నిజమైన జ్యోతిషం అని అనుకుంటారా వీళ్ళు? అవును. జ్యోతిషం జ్యోతిని కనిపెట్టడానికి పోయేటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. అది ఒక జ్యోతిష్ శాస్త్రము. జ్యోతిని పెట్టుకుని శాస్త్రాన్ని వెళ్తారు కదా, జ్యోతిని శాస్త్రానికి జ్యోతిష్ శాస్త్రం అది వేరే. బట్ జ్యోతిని కనిపెట్టేదానికి ఒక శాస్త్రం ఉంది కదా, అది జ్యోతిష్ శాస్త్రం. అది తెలుసు என்ன கூறுவது வேடிக்கை, எல்லாம் வேடிக்கை அப்பா, எல்லாம் வினோதம். நான் எல்லாம் குறிப்பிட்ட தத்துவம் ஒரு சத்திய கணத்தை பெற்று நோக்கதாக பெரியதாக பேசினாலும் எந்த காலமும் எந்த சாஸ்திரமும் எந்த கோயில்களும் எந்த ஆலயமும் சுஷ்டிக்குள் இருப்பது எல்லாம் மாயக்குள் அடங்கிய ஒரு தத்துவமாகும். అంత ఎవరిథింగ్ విత్ ఇన్ దిస్ మాయా. ఆయన దాటవాలి. ఎవరిథింగ్ గుడులు కానీ ఇది కానీ ఋషులు కానీ ఎవరు కానీ అంత మాయలో చేరుకుంటే ఎవరికైనా మాయను తచ్చి మరి కాదు. జ్యోతిష్ వచ్చేస్తే శరీరం ఉండే వరకు మాయ కదా అంతా. ఇదే పెట్టు మేలులోకి పోనా దేవాలయాలు, గాడ్స్, శాస్త్రాలు, ఎవరిథింగ్ మాయ. అవతారం అయితే దేవుడు కూడా మాయ ఉండేవాళ్ళు. Whole thing is coming out of the knowledge, the thought. That is the இந்த சிருஷ்டியில் வேடுக்கையாக இருக்கப்பட்டவர்கள், தியானத்தினால் மேன்மை அடைந்தவர்கள், மகரிஷிகளாக இருக்கப்பட்டவர்கள், வித்யாகணங்களை அரைத்து வைத்தவர்கள் எல்லாம் உண்டு. சாமர்த்தியம் அஷ்டசித்தி பெற்றவர்கள் எல்லாம் மாயைக்குள் அடங்கிறவர்கள். అష్టసిద్ధులు ఉండేవాడు ఎవరు? అంత మాయలోపల తొలుగుండేవాడు వేరు కాదు. ఇట్లా அதை பெற்று ஆராய்ந்து பார்க்கின்றான் என்ற குழந்தை அதை பெற்று చూస్తున్నాడు. అష్టసిద్ధులు కలిగిన వాడైనా కానీ, మహామేధావంతులు కానీ, అన్నీ తెలిసిన వాడు కానీ, పండితులు కానీ, యాగ యజ్ఞ హోమాలు చేసేవాళ్ళు కానీ, మహా ఋషులుగా ఉండే కానీ, ఎవరున్నా కూడా అంత మాయలోపల తొలుగు ఉండేవాళ్ళే కానీ ఎవ్వరు దిస్ మాయ ఉంది. அதை பெற்று இந்த குழந்தைக்கு புரியும். ఈ குழந்தைக்கு புரியும் வந்து ఈ బిడ్డకు తెలుసునప్పా అంత யோசனை. அதிகரித்து கூறும் தத்துவமல்ல, கூறினால் போய்கொண்டே இருக்கும். நான் எழுதுகின்ற கீதாவுடைய தத்துவத்தை பெற்று இந்த குழந்தையை పెట్టి ஒரு 2 వాక్యం எழுதுతాను. మిమ్మల్ని గురించి రాయిపోతుంది. గీతా వినోదంలో మిమ్మల్ని వేసి ఒక 2 వార్తలు రాస్తుందంట. అక్కడ నేను రాస్తాను, రాస్తుందంట. இதற்கு மேல் கூறும் தத்துவம் என்று ஒன்றும் இல்லை. குழந்தைகளுக்கு சுபம் உண்டாகட்டும். కులందరికి శుభం ఉండాలని చెప్పేది అంటే ఏంటండి చెప్పండి, లాస్ట్ చెప్పండి. శుభం అవుతుందాక
శుభం కాక ఈ ఆ బిడ్డ శుభం అందరికీ శుభంగా ఉంది. వచ్చిన బిడ్డలకంతా ఇక్కడ మీకు అందరికి ఇచ్చేది శుభాలు కానీ ఇచ్చారు. ఆయనకు శుభం మేము కావాలనేది శుభంగానే ఉండేట్లుంటే కొడందరికి శుభం ఉంటుందని చెప్పింది. అందరికి చేసిన వారికి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇట్లుంటుంది అన్నమాట. ఇంక వీళ్ళకి వస్తే పెద్దగా ఉంది. ఇదే వచ్చి మేము దీనికి పోతాం. ఒకసారి ఆయన అడిగింది గీత రాసేటప్పుడు ఒక చిన్న తత్వం ఒకటి కావాలని అడిగినారు వాళ్ళు. గీత ఆరంభం చేస్తాను శ్రీశైలంలో ఆరంభం చేసింది ఫస్ట్. గీత ఇక్కడ ఆరంభం చేయమని ఎక్కడ చేస్తే ఏమరా గీత ఆరంభం అంతిమేమురా ఉందానికే గీత ఉండేదానిదనే ఇట్లాంటిది. అప్పుడు ఒక మాట చెప్పింది అనమాట. జ్యోతిష్ శాస్త్రంలో ఆత్మకారకుడు సూర్యుడు అని చెప్పింది. ఆత్మకారకుడే సూర్యుడు. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో చెప్తుంది ఆత్మకారకుడు సూర్యుడిని ఎందుకు చెప్తున్నాడు అక్కడి నుంచి అనేది ఉంటే, ఇప్పుడు సూర్య ఉదయం అవుతుంది కదా, ఉదయం అయితే ఆ ఉదయానికి లగ్నం కడతాం మనము. లగ్నము తిథి వార నక్షత్రం అంతా కడతాం. సూర్య ఉదయం లేకపోతే ఏం కట్టలేదు. అయితే ఎంతవరకు మనం ఇక్కడ ఉంటామంటే ఉండి తిరిగి మనం కొంచెం అట్లా పైకి పోయి ఈ దీన్ని దాటినామంటే కొంత హైట్కి పోతే సూర్యుడు ఎప్పుడు ఉంటాడు అక్కడ. అప్పుడు ఏ లగ్నం కట్టేది, మనం ఏం కట్టేది ఎక్కడ అన్నమాట. ఈ కర్మభూమిలో ఉండేవరకు ఇది జ్ఞానాన్ని దగ్ధకర్మ మనపై ఇది సుట్టబలం లేనమా సుడాద బలమైనమా చెప్పిందా, అవయ్యారు చెప్పింది. సుట్టబలం లేనమా సుడాద బలమైనమా అంటే నీకు ఇది కాల్చిన పండు కావాలా కాలని పండు కావాలా అని అడుగుతుంది. రాసినారా? అది వచ్చింది. దాంట్లో రాస్తే నేను చెప్పింది సుట్టబలం ఏమంటే దీంట్లో చెప్పింది. సుట్టబలం అంటే సుట్టబలం వెదపోట మొలకమా, కాల్చిన విత్తు వేస్తే వస్తుందా? అట్లా కర్మ కాలిపోతే తిరిగి వెదపోట మొలకమా అంటే కడిసి జన్మానికి దీనికేమో చెప్పినట్టుంది అనుకుంటుంది. అవును వచ్చిందండి, వీరికి వచ్చింది క్రితం సార్ ఇక్కడే వచ్చింది. ఇది అవయ్యాలు ఎట్లా చెప్పింది, జ్ఞానాన్ని వ్యక్త కర్మానం లేదా దానికి సంబంధం కూడా ఇట్లా చెప్పింది. ఇది లైక్ బర్ంట్ సీడ్ ఆల్రెడీ అని వచ్చింది. నాకు ఆశ్చర్యం అది. ఈయన మంచి దీంట్లో ఉన్నప్పుడు అప్పుడు చూసింది కనుక ఇక్కడ ఒకసారి చూసి మూడోసారి కదా, అంతే మూడోసారి. సార్ కొంచెం కాఫీ మాత్రం సార్, కాఫీ. నాకు ఇది ఎట్లా వచ్చిందంటే ఇది మా గురువు మొదలు చదువుతూ ఉన్నారు. ఇది చదువుతూ ఉంటే ఏమైపోయిందంటే ఆయన డబ్బు పైన చాలా ఆశ. దానికి వెంకయ్య గారు ఉన్నాడు, కొలత్తూరు స్థలం ఉంది ఇక్కడ కొలత్తూరు. ఆయన ఏం చేసినారంటే మీకు మంచి సజెషన్స్ అంతా తీసుకుని బాలబతికి రాండి, అందరూ వచ్చిందని రేపు తెల్లవారిని 6 o'clock ఆరంభం అవుతుంది నాడీ రీడింగ్ ఇట్లా అని చెప్తున్నారు. కోటీశ్వరులు అంతా అక్కడ అందరూ వచ్చినారనమాట. ఇప్పుడు ఎవరు వచ్చినా 501 రూపాయలు పెట్టండి, చాలా దాని పైన పెట్టద్దండి, దానికి తక్కువ పెట్టద్దండి. వాళ్ళకి అప్పుడే 501 రూపాయలు అంటే సాధారణం అనమాట. అందరూ 501 రూపాయలు పెడుతూ వచ్చినారు. కరెక్ట్ గా 9 o'clock 9 o'clock 30,000 వసూలు 9 o'clock లోపల. కడిసి అందరూ టిఫిన్ చేయండి అని చెప్పేసి డబ్బు పెంచుతూ ఇంత డబ్బు ఉంది ఇట్లా పెట్టినారు. ఇప్పుడు మా గురువు చెప్తారు, సార్ 38,000 వచ్చింది, నా కూతురు పెండ్లు ఉంటుంది, దీంట్లో నువ్వేం అడగద్దు నన్ను అంటాడు ఆయన. నేను చెప్తేనే రియలీ ఉంటుంది, నాకెందుకండి అది వసూలు చేసి మీకు ఇస్తాను, దాని గురించి నాకేం కావాల్సింది లేదు. ఎలాంటి 30,000 అంటే హై అమౌంట్ అప్పుడు 30 years ago. సరే అంతా చెప్పినారు. అయితే ఏమంటే ఒక ఆమె వచ్చింది, ఆమె BA చదువుకోండి ఫస్ట్ క్లాస్ లో, మొగుడు లేదు ఆమెకు. ఇద్దరు బిడ్డలు ఉన్నారు పాపం, చాలా కష్టాల్లో ఉంది. 2 రూపాయలు తీసుకొచ్చింది నాడి అడిగి. ఆమె భయపడుతుంది, 2 రూపాయలు పెడితే ఈయన కోపం వస్తుందేమో ఈయనకు అనుకుంటూ ఉంటే ఏమైపోయింది, తిరిగి వస్తుంటే ఏమైంది, కూర్చుంది. ఆమె అదుగుతుంది, చిన్న వయసు 28 years లోపల ఉంటుంది, చాలా అధికారంగా ఉంది, చాలా బ్రెయిన్ అంట. బిజినెస్ చేసినారంటే ఇది ఇట్లనే పోవాలని చెప్తుందంట, అంత బ్రెయిన్ ఉంది. అయితే ఈ 2 రూపాయలు పెట్టుకుని ఏమేమైపోయింది, దగ్గరకు వచ్చేసి వెనక్కి వెళ్ళిపోయింది. ఇట్లా అక్యూలో కూర్చుని మనం ఈ 2 రూపాయలు వేస్తే బాగుండదని. ఇప్పుడు ముందు వస్తే ఏం మనం పోతున్నాం అంటే లేదు తిరిగి వస్తామని వెళ్ళిపోయిందంట. ఆమెకు కంట్లో నీళ్ళు వచ్చేసినామా. కూర్చుంటే ముందు వచ్చిన వాడు అయితే 251 రూపాయలు పెట్టి నమస్కారం చేసినాడు. అప్పుడు దీంట్లో వస్తూ ఉంది, அந்த பின் வாங்க பெண்ணாமృతபாలికి ఎవరొచ్చో ఉత్తరవాయిట్ వెనక్కి వచ్చింది. ఆ పెట్టి రమ్మంటే ఇప్పుడు అదిరిపోయి, అమ్మ నేను రమ్మంటారంటే నేనేం తప్పు చేసినాను, నన్ను రమ్మంటుంది దేవి అంట. నేను రమ్మంటే నువ్వు తప్పు చేసినావు రామ్మ అంటే భయపడిపోయింది కదా. అంటే కయ్యి இருக்கிற కాళ్ళకి సెలుతు 2 రూపాయలు పెట్టక నాడు ఇది అయిపోయేది ఎట్లా ఇప్పుడు పెట్టేశారు. అందరికీ చెప్తే 1/4 నిమిషం లేకపోతే 1 నిమిషం 1.5 నిమిషాలు ముగిస్తుంది. 15 నిమిషాలు
ఆయన మోసం. చూడమ్మా నీ పరిస్థితుల్లో నీ మహోత్తరమైన జ్ఞానం ఉంది, అంతా ఉంది. నీ మొగుడు ఎందుకోసం పోయి అంటే పూర్వ జన్మలో నువ్వు చేసినటువంటి పాపం వానికి హార్ట్లో తూటి ఉంది, అట్లా పోయినాడు అంతా చెప్పేసింది. ఏం రా ఇది ఇట్లు చెప్తుంది, నాడి చెప్పినట్లు ఇట్లా పరిహారం ఉందని చెప్పవాలా, నాడి చెప్పినట్టు చెప్పేసి చూడు నీకు మంచి జ్ఞానం ఉంది, ఏదో ఐడియా వేసినావు నువ్వు బిజినెస్ చేయాలని యోచించే డబ్బు లేకుండా అరుస్తూ ఉన్నావు, ఇప్పుడు చూడు ఈ 38,000 ఉంది నేను తీసుకోడు. ఈయన అడుగుతారని భయపడితే అటు వెళ్ళిపోయింది డబ్బు. ఆయన కడుపులో నీళ్ళు వచ్చేసింది కనుక దాన్ని ఇప్పుడు కోటీశ్వరాలు తీసుకుంటే ఆమె ఇదేమిది అంట పై అని చెప్పి ఆయన ప్యాక్ చేశారు. వంకయ్య ఆయన ప్యాక్ చేసి ఇచ్చేసినాడు. ఈయన ఉన్నాడే ఏమి నాడు ఏంటంటే నాకు 38,000 వస్తుంది అనుకుంటున్నాను. అప్పుడు తగ్గిపోయింది ఆయనకు వచ్చి. అప్పుడు కంట్లో మొదటి వేరే కనపడేది. ఏమంటే సరే ఇంకా అర్థమైంది. అప్పుడు నేను తీసుకుంటే కనపడింది వెనకనే కంటిన్యూ చేస్తాను. మీకు అట్లా వచ్చింది అనమాట. ఆయన తెలిసే ఇప్పుడు ఇంకొకరు చదవలేదు. ఇప్పుడు ఇంకోటి మీకు వచ్చినంత మీరు చదవచ్చు, నేను చదవలేను. అయితే ఇంక ఎవరికి పోలే. అదేమో ఒక ట్రస్ట్ మాదిరి చేసి ఒక చోట్ల కూర్చోవాలని బృందావనం మాదిరి కట్టవాలని ఏదో ఒకటి ప్లాన్ చేస్తా ఉన్నాము. అది వచ్చి నిలిపేస్తాను అట్లా చూస్తున్నాను. ఆమె ఉత్తరం ఇచ్చిందంటే సరే నువ్వు చేయను చేయను తిరిగి నేనేం దాన్ని స్టెప్స్ ఎత్తుకోవాలి. అది ఎవరో ఆయన వచ్చినాడు 65,000 తీసుకొచ్చి నాకేదో విద్య ఇదే నేను ఇక్కడ పెట్టేసిపోతాను ఇట్లా అంటే దీన్ని అప్పుడు అడగండి లేకపోతే రక్షగా చేర్చి ఇచ్చేస్తాను నేను ఎట్లుంటుందో రక్ష చేస్తాడు. దీన్ని అడిగితే దీంట్లో ఏం చెప్పిందంటే రక్షగా చేర్చిందా ఆవనుடைய పణத்தை தொட வேண்டாம் அப்பா పాపం అన్ని పాపం చేసిన ఉంటే నువ్వు ఏమిటికి అయిపోతామని వద్దనే సరే నేను ఎంత ఆశపడిన వాడు వద్ద పనులు చేస్తుంది. ఆయన గుడిలో తీసుకుని ఇచ్చినట్టు అలసూరులో పాపకు డబ్బు అని చెప్పిందా ముట్టద్దు పాపధనం అది ముట్టద్దు టెయింటెడ్ మనీ అనేది ఉందనమాట. ఇంకోటి చెప్పింది ఏం మా ముడితే నేను అడిగితే వెనక నువ్వు నాడి ముట్టేకి లేదు వద్దులేమో నాకు నువ్వు చదవలేదు వెనక ప్యూరిటీ పోతానమాట. అన్ని దుడ్డు వచ్చినంత మాత్రం ప్యూరిటీ ఉంటుంది కదా. దుడ్డు కూడా ప్యూర్గా ఉండాలన్నమాట. ఎవరో తమాషగా చెప్తారు ఎవరో ఒక చోట్ల భోజనం చేసి వాళ్ళ ఆవుని పట్టుకుపోయి ఉండేవాడు మహాత్ముడిగా ఉండేవాడు. ఎలాంటి వాళ్ళ ఇంట్లో భోజనం చేసినారు అప్పుడు వచ్చాయి నీళ్ళు అడిగితే తెచ్చిస్తాను నీళ్ళు